అరే బాబరే అరే బాబరే ఏంట్రా అదే సబ్స్క్రైబర్స్ కి పరిచయం చేస్తున్నారు నన్ను ఈరోజా? ఇప్పుడు మూడు లేదు, రేపు చేస్తాలే. అంతేలేరా నువ్వేమో కెమెరాల ముందుకు వచ్చేసి అందరికి కనబడిపోతావు మమ్మల్ని మొత్తం కెమెరా వెనకాల వదిలేస్తావు అంతేలే. ఇప్పుడు ఏంటి ఈరోజు పరిచయం చేయాలా? కన్ఫామ్ గా చేయాలని పరిచయం చేయాలి నువ్వు. సరే పద. హలో నమస్తే, వెల్కమ్ టు కట్ అండ్ క్యూ స్టూడియో. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను, నా ఫ్రెండ్. ఏంటది పరిచయం చేయడం అలా పరిచయం చేస్తున్నావు? నా ఫేస్ కట్కి నా వాల్యూకి నా బాడీకి ఎలా ఉండాలి? నార్మల్ కదా పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ప్రభాస్ లా ఉండాలి. నీ ముఖంకి ఇచ్చినట్టు ఎలివేషన్. ఈరోజు మీకు నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి, నా టీమ్ మెంబర్ అల్లు అర్జున్, మెగాస్టార్ రజనీకాంత్. వాళ్ళంత రేంజ్ కాకపోయినా వాళ్ళ అసిస్టెంట్ కు ఉండే అంత రేంజ్ మా ఓడుకుంది. ఈజ్ నన్ అదర్ దెన్ జోరో. హైదరాబాద్ నా పేరు జోరో. మా ఊరిని సరిగ్గా పరిచయం చేసి ఉన్నాడు కానీ అందుకే నేనే పరిచయం చేసుకున్నా. ఈసారి నుంచి మా ఊరితో పాటు నేను కూడా వస్తా. కాదు 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 నాతో పాటు ఆడొస్తాడు. నేను అలాగా ఇంగ్లీష్లో హాయ్ బాయ్ చెప్పి అలవాట్లు కట్టలేవు, మొత్తం కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. నేను కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి జోరో అని కామెంట్ చేయండి. ఒకసారి మావాడు ముఖం కూడా అలా అయిపోయింది. ఎరమయ్య ఏమైంది ఇంతకీ? ఏం లేదే, ఇలా పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఎవరితో స్టార్ట్ చేయాలో ఫస్ట్ వీడియో అని ఆలోచిస్తున్నాను. డార్లింగ్ ఆగేద్దామా? మొహమ్మడం తొప్పేసుకుంటాడంటే వద్దు అల్లు అర్జున్ ఆగేద్దాం రా. మొన్నే పుష్ప షూటింగ్ వచ్చినప్పుడు రంపచోడవరం కలిసి మాట్లాడదాం. వాళ్ళ రేంజ్ నువ్వు సెట్ అవ్వవు కానీ ఎవరిని చేద్దాం అనుకుంటున్నా ఇంతకీ? ఏముంది మాయా, ఇలాగ ఇప్పుడు ఉంటారు కదా జీరో నుంచి స్టార్ట్ అయ్యి మంచిగా సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్లు కానీ డాక్టర్లు, ఫార్మర్స్ అలాంటి వాళ్ళనే ఏ ప్రాబ్లం లేకుండా ఆ సక్సెస్ వెనకాల ఉన్న స్టోరీ తెలుసుకుందాం. రే అవి తెచ్చుకుంటావు కదా రొట్టెల మధ్యలో టమాటాలు ఈ బంగాళదుంపలు అవి పెట్టుకుని ఏట్రీ బర్గర్లా? బర్గరా? ఓకే 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 ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో దాన్ని? త్రిబుల్ సి కేఫా? బ్రోని అడగొచ్చు కదా, వీడియో కూడా చూసాను ఇన్స్టాగ్రామ్ లో, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోయింగ్ ఉంది కరెక్టే, కానీ అంత 12K ఫాలోవర్స్ ఉన్నారు ఆ బ్రోకి. మనమేమో ఐఫోన్ తో షూట్, మరి ఒప్పుకుంటాడో లేదో తెలియదు కదా. అడిగి ట్రై చేయరా, ఒప్పుకుంటే వీడియో పెట్టుకుందా వెళ్ళదు. నువ్వు నాతో చే, నాకేం తక్కువరా. రేపో ఎల్లుండి చూడు, ఎక్కువ ఫ్యాన్ బేస్ అవుతుంది నీ ఛానల్. సరే ఎలివేషన్ ఇచ్చుకో, వెళ్ళి అడుగుతాను. ఫస్ట్ టైం మా జోరో గాడిది బుర్ర బాగా పని చేసింది. కెమెరా ముందుకు వచ్చేసరికి మైండ్ చాలా షార్ప్ అయింది. ఇప్పుడు వెళ్తున్నాం బ్రోన్ కలవడానికి. ఒకవేళ ఒప్పుకున్నారనుకో ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం, ఒప్పుకోలేదనుకో డిలీట్ చేసేస్తాం, వేరే వాళ్ళ కోసం చూస్తాం. మైక్లు అన్ని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మైక్ కెమెరా అన్ని ఆన్ చేసుకొని వెళ్తే బాగోదు కదా. కానీ ఏమో ఒకవేళ లక్ బాగుండి ఒప్పుకుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు కదా. సో మా వాడు సీక్రెట్ గా రికార్డ్ చేస్తాడు. సీక్రెట్ అంటే సీక్రెట్ కాదు, కొంచెం క్యాజువల్ గా రికార్డ్ చేస్తుంటాడు. ఒకవేళ ఒప్పుకుంటే బెస్ట్, అక్కడికి వెళ్ళాక ఆన్ చేస్తాం కెమెరా. కట్ చేసాం. One eternity later. అదే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రెష్. సో మనం మామూలుగా షార్ట్ తీసుకున్నాము, పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే బిజినెస్ మ్యాన్స్ టాప్ ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళని చేద్దాం. అంటే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే 1 year లో ఇప్పుడు నార్మల్ గా సక్సెస్ అయినట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ A few moments later. ఫైనలీ బ్రో అయితే ఒప్పేసుకున్నాడు. విక్కీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా టెన్షన్తో వెళ్ళాం కదా ఒప్పుకుంటారా లేదని. అసలు అక్కడే చెప్దాం అనుకున్నాం మీకు దిగిపోయి కిందకి రాగానే. కాకపోతే కొంచెం టెన్షన్ వల్ల ఒప్పేసుకునేసరికి ఒక హ్యాపీ మూమెంట్లో అందరం వచ్చేసాం అనమాట. స్టార్టింగ్ స్టేజ్ ఐఫోన్తో షూట్ చేస్తానా సరే బ్రో ఒప్పుకున్నాడు. ఫస్ట్ టైం మా జోరో గారు మాట విన్నందుకు యూజ్ అయ్యిందనమాట. కాకపోతే ఇలాగా సాఫీగా పీస్ఫుల్గా ఒక 1 వేలో వెళ్ళిపోతే బాగోదు కదా. సో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉందన్నమాట.
ట్విస్ట్‌లంటే అందరికి ఇష్టమే కదా! కాకపోతే ఆ ట్విస్ట్ ఏంటి అనేది కొంచెం తర్వాత చెప్తా. ఎందుకంటే ఫస్ట్ మా 'జోరో' గాడికి చెప్పకుండా మీకు జెప్పేసాననుకో, ఐడియా నాది ట్విస్ట్ మాత్రం ముందు ఆడియన్స్‌కి చెప్తావు అని జెప్పి మళ్ళీ అలుగుతాడనమాట. ఫస్ట్ ఆడితో జెప్పేసి వెంటనే మీకు చెప్పేస్తాను. ఓకే. బాయ్.